జగన్మోహన్ రెడ్డి అనేక సందర్భాల్లో ఏపీలో ఉన్నటువంటి పత్రికల గురించి మీడియా గురించి దుష్ట చతుష్టయం అని చెప్పి ఎల్లో మీడియా అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఎందుకు అలా చెప్పారంటే ఏమీ లేకపోయినా కూడా ఉంది అని ఒక భ్రమ ప్రజలకు కల్పించి ప్రజలను మోసం చేస్తారు కాబట్టి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి పోయాడు అనుకోండి, ఢిల్లీకి పోయి ప్రధానమంత్రినో అమిత్ షానో లేకుంటే ఎవరైనా కలిశారు అనుకోండి, దానికి సంబంధించి కూడా వీళ్ళు రాస్తారు. అక్కడ ఏం జరిగిందో సంబంధం లే, వీళ్ళకి నచ్చింది రాస్తారు అక్కడ. అందుకే జగన్మోహన్ రెడ్డి అనేటోడు ఇక్కడ బాత్రూమ్ దగ్గర దాక్కోనో లేకపోతే సోఫాల కింద కూర్చొని విన్నట్టుగా రాస్తారు. వీళ్ళు అబద్ధాలు రాస్తారు. ఒక మంచి వ్యక్తిని దొంగ 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 అని చెప్పి 100 సార్లు చెప్పి ఆ వ్యక్తిని సమాజంలో దొంగగా ముద్రిస్తారు వీళ్ళని చెప్పి జగన్మోహన్ రెడ్డి అనేక సందర్భాలు చెప్పారు. ఎందుకంటే వాళ్ళ కథనాలు వాళ్ళ డిబేట్లు ఆ రకంగా ఉంటాయి కాబట్టి ఆయన కూడా ఆ రకంగా చెప్తా ఉన్నారు. సో ఇప్పుడు ఈరోజు అదే జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి పులివెందులలో ప్రజా దర్బార్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి ఒక పులివెందులనో లేకుంటే కడపనో లేకుంటే జమ్మలమడుగో ఇక్కడేం కాదు, వివిధ ప్రాంతాల నుంచి కుప్పం నుంచి కూడా ఇక్కడికి వచ్చి తమ సమస్యలు చెప్పుకున్నారు. ఏ రకంగా ఈ కూటమి సర్కార్ ఇబ్బంది పెడతా ఉంది, ఏ రకంగా ప్రజలకి మోసం చేస్తూ ఉంది, ఇచ్చినటువంటి హామీలు ఇవ్వకుండా అనేటువంటి అనేక సమస్యలు ఇక్కడికి వచ్చి చెప్పుకుంటున్నారు. నిజంగానే కూటమి సర్కార్ పాలన అద్భుతంగా ఉంటే, ప్రజలకు మంచి చేస్తూ ఉంటే ఇంతమంది జనాభా మరి ఆ వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి జగన్ దగ్గరకు వచ్చి జగన్ ఎందుకు కలుస్తారు చెప్పండి? అంటే మీరు ఫెయిల్యూర్ అయినట్టే కదా. సో అంతమంది ఇక్కడికి వచ్చి సమస్యలు చెప్పుకుంటున్నప్పుడు ఈ కూటమి సర్కారు యొక్క వైఫల్యం తెలియకూడదు కాబట్టి మరి ఏదో ఒక పెంట చేయాలి, ఏదో ఒక తప్పుడు వార్త మనం ప్రచారం చేయాలని చెప్పి టీవీ5లోనేమో ఒక వార్త, ఈనాడులోనేమో మరొక వార్త. టీవీ5లో వాళ్ళు ఏం చెప్తారంటే జగన్ ఇంటిపైన రాళ్ల దాడి, జగన్ పైన తిరుగుబాటు చేశారు, జగన్ను అసహించుకుంటున్న జనం, నీ పాలనలో ఇంత దారుణంగా పాలన చేశావు కాబట్టి మా సమస్యలు అలాగే పెండింగ్ ఉండిపోయాయని చెప్పి ప్రజలు వచ్చి ప్రశ్నిస్తున్నారంట జగన్మోహన్ రెడ్డిని. వీళ్ళు ఇంకో పత్రికలో, ఈనాడు పత్రికలో ఏం రాస్తారంటే జనాలు ఎక్కువగా వచ్చారు, తోపులాట జరిగిందని చెప్పి వాళ్ళ పత్రికలో రాస్తున్నారు. ఇక్కడ తోపులాటకి రాళ్ల దాడికి ఎంత తేడా ఉంటుంది చూడండి. రాళ్ల దాడి చేశారంటే అది వేరే అర్థం వస్తుంది, తోపులాట జరిగిందంటే దాని అర్థం వేరే ఉంటుంది. అంతమంది జనాభా వచ్చినప్పుడు నా సమస్య చెప్పుకోవాలి, జగన్ కలవాలనేటువంటి ఎవరికైనా ఆలోచన ఉంటుంది. ఆ తొందరలో కొంత తోపులాట జరిగి ఉంటుంది. ఆ తోపులాటని రాళ్ల దాడిగా మార్చేస్తారు వీళ్ళు టీవీ5 వాళ్ళు. మళ్ళీ వాళ్ళ యజమాని పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి తిరుపతికి మరి చైర్మన్గా ఉన్నారు. అలాంటి వ్యక్తి మరి వాళ్ళ ఛానల్లో ఎలాంటి వార్తలు రాయాలి? కనీసం కొంచెమైనా నిజమైనటువంటి వార్తలు రాయాలి కదా, లేదు, రాయట్లేదు. మళ్ళీ కార్యక్రమం అయిపోయిన తర్వాత బెంగళూరు వెళ్ళేటప్పుడు కూడా దారి పొడుగునా కూడా అశేషమైనటువంటి జనం. మరి ఇంతమంది జనం జగన్మోహన్ రెడ్డిని కలిసి దారి పొడుగునా కలిసి వాళ్ళ సమస్యలు చెప్పుకుంటున్నటువంటి క్రమంలో మరి కూటమి యొక్క వైఫల్యం బయటపడుతుంది కదా. కాబట్టి దీన్ని డైవర్ట్ చేయాలన్న ఉద్దేశంతోనే ఇదంతా. నేను గతంలోనే ఒక వీడియో చేశా, జగన్మోహన్ రెడ్డి చచ్చిన పామంటారు మళ్ళీ అదేదో తడుపుకుంటారని చెప్పి ఒక వీడియో చేశా. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి చేతగానాడు, జగన్మోహన్ రెడ్డిని ప్రజలు తిరస్కరించారు, జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఆదరించారు మళ్ళీ అని చెప్పిన వాళ్ళు మీరు ఎందుకని పదే జగన్మోహన్ రెడ్డి గురించి రాస్తారు? అంటే జగన్మోహన్ రెడ్డి అంటే భయం ఉంది కాబట్టే ఈ వార్తలు ఈ రకంగా రాస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఇమేజ్ని డ్యామేజ్ చేయాలి, జగన్మోహన్ రెడ్డి ఇంతమంది ప్రజలు కలవడానికి వచ్చారనంటే వేరు ప్రాంతాల్లో వేరే రకమైనటువంటి అభిప్రాయాలు ప్రజలకు కలిగేటువంటి అవకాశం ఉంది, కూటమి పైన ఇంకా వ్యతిరేకత పెరిగేటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి దాని గురించి చర్చ జరగకూడదు, ఇది డైవర్ట్ చేయాలి. అంటే జగన్ ఇంటి పైన రాళ్ల దాడి జరిగింది, జగన్మోహన్ రెడ్డిని నిలదీశారు, కార్యకర్తలు కూడా తిరగబడ్డారు, ఇట్లా మనం ఏదో ఒకటి డైవర్ట్ చేయాలి, వార్తలు రాయాలి, ప్రజలు నమ్మించాలనేటువంటి ఒక ప్రయత్నమే. అంటే జగన్మోహన్ రెడ్డికి ఇమేజ్ పెడితే వీళ్ళకి ఇబ్బంది కదా, ఆ భయం వాళ్ళలో ఉంది కాబట్టే ఈ రకమైనటువంటి వార్తలు రాస్తా ఉన్నారు. ఇట్లాంటి వార్తలు రాస్తారు కాబట్టి వాళ్ళకి దుష్ట చిత్తిస్తాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి పదే చెప్పేటోడు. ఇట్లా అబద్ధపు రాతలు రాయడం, అబద్ధపు ప్రచారాలు చేయడం ఇది ఎక్కువ రోజులు సాగదు. ఏదో రోజు ప్రజలు తిరగబడేటువంటి రోజు వస్తుంది. అట్లా ప్రజలు తిరగబడేటువంటి రోజు రాకుండా ఉండాలంటే మీరు ఎంతో కొంచెం మారి ప్రజలకు మంచి చేసే విధంగా, ప్రజలకు వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఎందుకు అమలు చేయట్లేదు, దాని గురించి, ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి అనేక సమస్యలు ఉన్నాయి, వాటి గురించి రాయండి. పొద్దున్న లేస్తే ఫ్రంట్ పేజీలో జగన్ తిట్టడమే పనిగా పెట్టుకుంటే ఏమొస్తుంది? ప్రజలకు ఎక్కడ మేలు జరుగుతుంది? జరగదు. మీకు మేలు జరుగుతుంది కానీ ప్రజలకు మేలు జరగదు. సో మీ ఆనందం కోసం, మీ సునకానందం కోసం ఇట్లాంటి వార్తలు రాయడం వల్ల ఏమి ఉపయోగం లేదు. చాలామంది ఈ జగన్మోహన్ రెడ్డిని కలవడానికి వెళ్ళిన వాళ్ళు ఉంటారు, లేకపోతే పర్యటన సందర్భంగా మీ నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు బెంగళూరు వెళ్తున్నటువంటి క్రమంలో అక్కడ ప్రజలు కలిసినటువంటి సందర్భాలు ఉంటాయి. సో ఈ పర్యటనకు సంబంధించి మీకున్నటువంటి సమాచారం మీరు చూడడమా, వెళ్ళి కలవడమా, లేకపోతే మీకు ఎవరైనా సమాచారం ఇచ్చి ఉంటారు కదా ఏ రకంగా జరిగింది అనే దానికి సంబంధించి, ఆ రాళ్ల దాడి గురించి, మరి తిరుగుబాటు గురించి, మరి తోపులాట గురించి, ఇట్లా వీటికి సంబంధించి ఏమైనా మీ దగ్గర సమాచారం ఉంటే కనుక కింద కామెంట్ బాక్స్లో పెట్టండి. ఏది నిజం ఏది అబద్ధం దానికి సంబంధించి.